రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ అమ్మకానికి అయితే తెచ్చాను. అందులోనూ జాన్ డీర్ ట్రాక్టర్ ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5042 వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రాక్టరే కాకుండా ట్రాక్టర్తో పాటు మనకు రెండు నుంచి మూడు ఇంప్లిమెంట్లు కూడా అమ్మకానికి అయితే వచ్చాను. మంచి కాంబో అనే చెప్పుకోవచ్చున్నా. ఇది వచ్చేసరికి ఇంప్లిమెంట్స్లో భాగంగా మనకు వచ్చేసరికి ఫుల్ కేజ్ వీల్స్, అది దమ్ములు చేసుకోవడానికి కేజ్ వీల్స్, దాంతోపాటు కల్టివేటరు గొర్రు కూడా అమ్మకానికి అయితే ఉందన్న. మంచి కాంబో సెట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చరికి 3 ఇంప్లిమెంట్లతో పాటు ఇంజన్ అయితే ఇస్తున్నాడు. అండ్ మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి బండి ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న, అంతే. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్లు వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి జాన్ డీర్ 5042D వేరియంట్ ట్రాక్టర్. జాన్ డీర్లో 5042 వేరియంట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది. అందులోనూ 2025 మోడల్ ట్రాక్టర్. ఇది వచ్చరికి లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. 2025 మోడల్ ఈ ఇయర్ మోడల్ బండిన ఇది వచ్చరికి. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80 to 90% లైఫ్ అవుతుందన్న. టైర్లు వచ్చరికి చాలా తక్కువగా నడిచి సింగిల్ ఓనర్ వాడిన బండి అని చెప్పుకోవచ్చు. 2025 మోడల్ ఈ ఇయర్ మోడల్ బండి జాన్ డీర్లో 5042 వేరియంట్ ట్రాక్టర్ గమనించగలరు. అండ్ ఇదే ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ఫోటోలు. ట్రాక్టర్తో పాటు మనకు ఓనరు ఒక మంచి కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. 9 పిన్ కల్టివేటర్ అని చెప్పుకొచ్చిన నీట్ అండ్ న్యూ కండిషన్లో కల్టివేటర్ అయితే అందుబాటులో అవుతుంది. చాలా తక్కువగా నడిచిన ఇంప్లిమెంట్ అనేది చెప్పుకోవచ్చున్నా. ఇక సెకండ్ ఇంప్లిమెంట్ కింద మనకు కేజ్ వీల్స్ అయితే ఇస్తున్నాడు. కేజ్ వీల్స్ కూడా గుడ్ కండిషన్లోనే అందుబాటులో అయితే ఉన్నాయన్న. అండ్ దీంతో పాటు గొర్రు కూడా ఓనర్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కాంబో సెట్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న. మంచి బండ్లు బిలో 2 lakh 3 lakhs అయితే రాబోతున్నాయన్నా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 9,90,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 9,90,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ ధరలో మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతుందన్న. ఫిక్స్డ్ ధర ఏం కాదన్న. ఇక ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి ఈ ట్రాక్టర్ మనకు నిజామాబాద్ జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి సిరికొండ మండలము, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ స్టేట్ అన్న. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా 1కి 2 సార్లు మంచి చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకున్నాను. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి దయచేసి. ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ చూసి మాట్లాడుకొని తీసేసుకున్నాను. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా, అది గమనించగలరు. సో ఇదే వాటి వీడియో. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముందు మన ఛానల్లో 2 నుంచి 3 లక్షల బడ్జెట్లో మంచి బండ్లు రాబోతున్నాయి. మిస్ కాకుండా ఉండవచ్చు. నెక్స్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.